భారత్పై 25% సుంకం. రష్యా నుంచి ఆయుధాలు చమురు కొంటున్నందుకు జరిమానా కూడాట. సుంకాల అమలు రేపటి నుంచే, గడువు పొడిగించే ప్రసక్తి లేదు. బ్రిక్స్లో భారత్ భాగం కావడం ఈ సుంకానికి ఒక కారణం. ట్రంప్ చర్చల తీరుపై ట్రంప్ అసహనం, అందుకే ఈ నిర్ణయం. వైట్ హౌస్ తాజా సుంకాల ప్రభావాన్ని పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. మోదీ ట్రంప్ మధ్య స్నేహంతో ప్రయోజనం లేదని తేలిందని విపక్షాలు. ఇరు దేశాలకు నష్టమే. అమెరికాలో వినియోగదారులు అధిక ధరల బారినమాట. ఆ దేశంలో పెరగనున్న స్మార్ట్ ఫోన్లు, ఆభరణాలు, రెడీమేడ్ దుస్తులాట, ఆటో విడిభాగాలు, ఔషధాల ధరలు మన ఆర్థిక వ్యవస్థపై 3 లక్షల కోట్ల మేర ప్రభావం, అంటే 3 లక్షల కోట్ల అప్పు ఇంకా మనకు పెరిగే అవకాశం, ప్రభావం పడతా ఉన్నదని చెప్తా ఉన్నారు. వాస్తవానికి మా మోడీ పెద్దన్న, మా ఓడు అని చెప్పి మోదీ గారు అయితే ట్రంప్ గారి ఇద్దరు తిరుగుతూ ఉన్నారు. ఎగుమతికి పడుతున్నాయా, దిగుమతికి పడుతున్నాయా? 7% సుంకం ఎగుమతికి పడుతున్నాయి. ఎగుమతి పడుతుంది ఆ దేశంలో. మన వల్ల ఇప్పుడు ఎగుమతి 25% పెంచడం కాబట్టి మన అమౌంట్, మన సరుకు అక్కడికి పోగానే 20% పెరుగుతుంది, పన్ను పెరుగుతుంది. అదే అటువంటిప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెప్పించుకునేవి మనం తెప్పించుకోవద్దు, మనం అదే చేస్తే అయిపోతుంది కదా. అవును, మా ఇల్లు మీకెంత దూరం, మీ ఇల్లు మాకు అంతే దూరం. 20% పెరిగిందట. అంటే రష్యాకు వాళ్ళిద్దరు అంటే అన్నారు కదా, మన ఊరాలో కూడా చూస్తాం, ఇద్దరు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. శ్రీకాంత్ మీద మాట్లాడుకుంటాను కదా, నాకు నచ్చని ఒక వ్యక్తి వచ్చాయంటే శ్రీకాంత్ చెప్తాం, శ్రీకాంత్ ఎందుకు, నా ఫ్రెండ్ ఏమైనా గాంతో మాట్లాడిన చూసినావా అని. మనం ఇక్కడనే కాదు, మనం ఇక్కడ లోకల్లో అనుకోవడం కాదు, దేశం దాటినా అదే పంచాయతీ. రష్యాతో మాట్లాడినందుకు, ఈ మన నుంచి కొనుక్కున్నందుకు, మా ఫ్రెండ్ అంటే నా శత్రువు దగ్గర సామాన్యంగా ఉంటానంటే మామూలు విషయం కాదు. మరి ఇది శత్రువు మిత్రుడు అవుతారు. వాస్తవానికి ఇక్కడ ఏమవుతుంది, శత్రువు ఇప్పుడు శత్రువు అయింది, మిత్రుడు శత్రువు అయింది. అదే కదా, శత్రువుతోని మన మిత్రుడు స్నేహం చేస్తే మన మిత్రుడు కూడా శత్రువు అయినట్టే. ఈ పంచాయతీ ట్రంప్ చేస్తాడు. వాస్తవానికి మీరు గమనించిన మిత్రమా, ఇది పనికిలేని పంచాయతీ, అంతే కదా. చేయని అయినా మోదీ గారు దీన్ని స్పందిస్తా అంటే నిశ్చితంగా గమనిస్తారట. ఆ ధైర్యం లేదు, గట్టి కొట్లాడే ధైర్యం లేదు ఆయనతో. అదే ఇందిరాగాంధీ ఉన్న టైంలో అమెరికా యుద్ధం పోతామంటే బెదిరించింది, ముచ్చటలే అని చెప్పింది. ఆ ధైర్యం ఉందా మోదీ దగ్గర? అమెరికాని చెప్పే ధైర్యం ఉందా ట్రంప్తో? ధైర్యం అవునా కాకుండా అంటే ఒక మౌనం అసమర్థత అనుకోవద్దు, ఒకరి మౌనం. అయితే ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే ఎన్ని నష్టాలు. యుద్ధం కోసం అంటలేను, అంటే ఇప్పుడు ఇది 20% సుంకం విధించాడు. అవును, మన ఫ్రెండే కదా మనడు. ఇప్పుడు మన యుద్ధం అసలు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ యుద్ధం అయిపోయినాడు మనడు అయినప్పుడు మంచి మాట చెప్పినప్పుడు వింటలేవు. మౌనం నీకు చెప్తే సమాధానం. అర్థమైందా? ఎప్పటి వరకు అండు అదే చెప్తా.